హాయ్ ఫ్రెండ్స్, గ్రహాంతర వాసులు అనగానే మనకు ఆకాశంలో ఎగిరే వింత వాహనాలు గుర్తుకొస్తాయి. కానీ ఏలియన్స్ మన కంటికి కనిపించకుండా కొన్ని వింతైన ప్యాటర్న్స్లో దాక్కున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కో గ్రహాన్ని విడివిడిగా పరీక్షించడం కంటే గెలాక్సీ మొత్తం మీద జీవం వదిలి వెళ్ళి ఆనవాళ్లను గమనిస్తే ఏలియన్స్ దొరికిపోతారట. ఆ సరికొత్త ఏలియన్స్ హంటింగ్ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వినూత్న పరిశోధనను టోక్యోలోని ఎర్త్ లైఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. అసోసియేట్ ప్రొఫెసర్ హరిసన్ బి స్మిత్, లానా సినియోపియోయన్ నేతృత్వంలోని ఈ బృందం గ్రహాంతర జీవులను కనిపెట్టడానికి ఒక కొత్త వ్యూహాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రతిష్టాత్మక ది ఆస్ట్రోఫిజికల్ జర్నీలో ప్రచురితమయ్యాయి. అసలు ఈ ప్యాటర్న్ అంటే ఏంటి? దీన్ని శాస్త్రవేత్తలు ఆగ్నోస్టిక్ బయోసిగ్నేచర్ అని పిలుస్తున్నారు. సాధారణంగా మనం ఒక్కో గ్రహంపై ఉండే వాయువుల్ని బట్టి అక్కడ ప్రాణం ఉందని అంచనా వేస్తాం. కానీ కొన్ని రసాయనాలు జీవం లేకపోయినా ప్రకృతిలో సహజంగా కూడా పుట్టొచ్చు. అందుకే ఆ కన్ఫ్యూజన్ లేకుండా అసలు జీవం ఎలా ఉంటుందో ముందే ఊహించకుండా అది గ్రహాల మధ్య ఎలా వ్యాపిస్తుందో గమనించడమే ఈ పద్ధతి ఉద్దేశం. జీవం అనేది ఒక అంటువ్యాధిలాగా ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి పాకుతూ వెళ్తుందట. అలాంటప్పుడు వరుసగా కొన్ని గ్రహాల మీద ఒకే రకమైన వింత మార్పులు ప్యాటర్న్స్ లాగా కనిపిస్తే అక్కడ ఖచ్చితంగా జీవం ఉందని మనం నిర్ధారించవచ్చు. ఒక గ్రహం మీద ప్రాణం ఆనవాళ్లు దొరక్కపోయినా ఈ ప్యాటర్న్స్ని బట్టి ఏలియన్స్ జాడను కనిపెట్టొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. దీనికోసం శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్స్ వాడారు. ఒక నక్షత్ర మండలంలో జీవం ఎలా వ్యాపిస్తుంది, దానివల్ల ఆ గ్రహాల స్థితిగతులు ఎలా మారుతాయో లెక్కవేశారు. టెలిస్కోప్లకు ఒక్కో గ్రహంపై ప్రాణం కనిపించకపోయినా ఈ పద్ధతి ద్వారా గెలాక్సీలోని మొత్తం గ్రహాల సమూహంలో జీవం ఎక్కడ దాగి ఉందో పక్కాగా కనిపెట్టవచ్చని ఈ రీసెర్చ్ నిరూపించింది. ఈ కొత్త విధానం వల్ల ప్రయోజనం ఏంటంటే ఫాల్స్ పాజిటివ్ను, అంటే పొరపాటున ప్రాణం లేని చోట ఉన్నట్లు చూపే ఫలితాలను గణనీయంగా తగ్గిస్తుంది. టెలిస్కోప్ టైం చాలా విలువైనది కాబట్టి ఈ ప్యాటర్న్స్ ద్వారా ఏ గ్రహాలను మరింత లోతుగా పరీక్షించాలో శాస్త్రవేత్తలు ముందే ప్లాన్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో కనుగొనే వేల సంఖ్యలోని ఎక్సో ప్లానెట్స్ని స్టడీ చేయడానికి ఇది ఒక్క గొప్ప ఆయుధం. చూశారుగా, ఏలియన్స్ కోసం వేట ఇప్పుడే కెమిస్ట్రీ నుండి స్టాటిస్టిక్స్ వైపు మళ్ళింది. అంతరిక్షంలో దాగున్న ఆ దృశ్యాన్ని, ప్యాటర్న్స్ను డీకోడ్ చేస్తే మనం విశ్వంలో ఒంటరివారం కాదనే నిజం త్వరలోనే బయటపడుతుందని ఆశిద్దాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.